హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎవరైతే మనకు రైతులు ఉన్నారో దాదాపుగా 46 లక్షల మంది రైతులు ఉన్నారు. వారందరికీ కూడా ఈ నెలలో మనకు 20వ తారీఖున శనివారం రోజున ప్రధాని మోడీ గారు పశ్చిమ బెంగాల్లో పీఎం కిసాన్ 23వ విడత 2,000 రూపాయలను విడుదల చేశారు. అలాగే సీఎం చంద్రబాబు నాయుడు గారు కూడా మనకు పల్నాడు జిల్లాలో ఈ యొక్క అన్నదాత సుఖీభవ తొలి విడత 5,000 రూపాయలు అయితే విడుదల చేశారు. ఇక్కడ రైతులకు నిన్నటితో డబ్బులు పంపిణీ పూర్తయిందని చెప్పేసి ప్రభుత్వం అధికారికంగా చెప్పింది. ఎందుకంటే తొలి రోజే అంటే మనకు శనివారం రోజునే 90% మందికి పైగా మనకు 98% మంది రైతులకు డబ్బులు వేశామని, మిగిలినటువంటి 2% మరుసటి రోజు ఆదివారం వచ్చింది కాబట్టి నిన్నటి రోజున అంటే సోమవారం కాబట్టి నిన్న 2% మంది రైతులకి అంటే మిగిలినటువంటి పెండింగ్ వాళ్ళు ఉన్నారు కదా, ఏ కారణాల వల్ల ఏదైనా కారణాల వల్ల సర్వర్ ప్రాబ్లం వల్ల ఇలాంటి కారణాల వల్ల నిలిచిపోయినటువంటి రైతుల ఖాతాల్లోకి నిన్నటి రోజున పూర్తి స్థాయిలో అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ డబ్బులను జమ చేశామని, ఇప్పుడు మనకు ఈ డబ్బులు పంపిణీ పూర్తయింది కాబట్టి ఇంకా ఎవరైనా డబ్బులు పడకుండా ఉంటే ముందుగా మీరు స్టేటస్ అనేది చెక్ చేసుకోవాలని, ఇక మీ ఫోన్లోనే మీరు ఈ యొక్క అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకాలకు సంబంధించి స్టేటస్ అనేది చెక్ చేసుకోవచ్చు. చాలా వీడియోల్లో చెప్పాను ఎలా చెక్ చేసుకోవాలో, ఈ వీడియోలో కూడా చెప్తాను. ఇక్కడ స్టేటస్ చెక్ చేసుకొని ఇక్కడ ఏం చూపిస్తుందంటే మీకు డబ్బులు పడ్డట్టు చూపిస్తుందా, లేకపోతే ప్రాసెసింగ్లో ఉందా, లేకపోతే నో డేటా ఫౌండ్ అని వస్తుందా, ఇట్లా మీకు ఏ కారణం చూపించినా ఆ కారణానికి సంబంధించిన అప్డేట్ కనుక మీరు చేసుకుంటే మీకు 48 గంటల్లో డబ్బులు అయితే జమ అయిపోతాయి అని చెప్పేసి ప్రభుత్వం ఒకసారి చెప్పింది. ఈ యొక్క అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకాలకు సంబంధించిన డబ్బులు మీకు వస్తాయి రావా అనేది కూడా మీ ఫోన్లోనే చెక్ చేసుకోవచ్చు అనమాట. డబ్బులు పడినటువంటి వారు మీ ఫోన్లో ఎలా చెక్ చేసుకోవాలో ఇక్కడ నేను తెలియజేస్తానన్నమాట. దీనికి కారణాలకు సంబంధించి వివరణ మనకు 28 గంటల్లో ఇస్తే మనకు ఏంటంటే మరొక 48 గంటల్లో మీ యొక్క అకౌంట్లోకి డబ్బులు అయితే వస్తాయి. మరి ఆ వివరాలన్నీ కూడా తెలుసుకుందాము. నిన్నటితో డబ్బులు పంపిణీ పూర్తయిపోయింది కాబట్టి ఇక ఇప్పటి నుంచి మీరు చెక్ చేసుకొని మీరు ఏదైనా అనర్హత కారణంగా ఆ డబ్బులు పడకుండా ఉంటే, అంటే అర్హత ఉంది కానీ ఇక్కడ ఏదో ఒక అనర్హత చూపించి డబ్బులు వేయకుండా ఉంటే మళ్ళీ కూడా మీరు గ్రీవియన్స్ అనేది పెట్టుకోవచ్చు. రైతు భరోసా కేంద్రాలకు వెళ్ళి గ్రీవియన్స్ పెట్టుకుంటే మీకు పెండింగ్ డబ్బులు మళ్ళీ కూడా జూలై నెలలో వేస్తున్నారనమాట. కాబట్టి ఇక్కడ మీకు దానిపైన క్లారిటీ ఉండాలి. అందుకని ఈ వీడియోలో క్లియర్గా తెలియజేస్తాను ఫోన్లో ఎలా చెక్ చేసుకోవాలి, ఆ సమస్యలను కూడా వివరిస్తాను. దయచేసి ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మీరు స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే పూర్తి ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. అలాగే వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, వాళ్ళకి ఇన్ఫర్మేషన్ యూజ్ అవ్వచ్చు. అలానే మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. దీనివల్ల రాష్ట్ర ప్రభుత్వం నుంచి, కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే కొత్త పథకాల గురించి నోటిఫికేషన్ ద్వారా మీకు తెలుస్తుంది. అలాగే ఒక చిన్న లైక్ చేయండి. చాలా కష్టపడి వీడియో చేస్తాం కదా, మీరు చేసే ఒక చిన్న లైక్ వల్ల మాకు చాలా ఎంకరేజింగ్గా ఉండి కొత్త అప్డేట్స్ అనేవి చెప్పగలుగుతాం. ఇక వివరాల్లోకి వెళ్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 46 లక్షల మందికి పైగా రైతుల ఖాతాల్లోకి సీఎం చంద్రబాబు నాయుడు గారు అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ అంటే మనకు రాష్ట్ర ప్రభుత్వం తరపున 5,000 రూపాయలు, కేంద్ర ప్రభుత్వం తరపున 2,000 రూపాయలు, మొత్తం కూడా 7,000 రూపాయలు మనకి ప్రభుత్వం వేసిందనమాట. ఆల్రెడీ పడ్డట్టు మెసేజ్లు కూడా వచ్చాయి చాలామంది రైతులు ఇప్పటికే బ్యాంకులకు వెళ్ళారు. నిన్నటి రోజున చెక్ చేసుకోవటం కూడా జరిగింది, డబ్బులు తీసుకోవటం కూడా జరిగింది. ఎందుకంటే రైతులు ఇప్పుడు ఖరీఫ్ మొదలవుతుంది కాబట్టి విత్తనాలు కొనుక్కోవడానికి లేదా పంట పెట్టుబడికి దున్నుకోవటం, విత్తనాలు చల్లుకోవటం, కూలీలకు ఇలా ఉపయోగపడుతుంది అన్నమాట. లేదంటే ఎరువులు కొనుక్కోవడానికి కూడా ఉపయోగపడతాయి ఈ 7,000 రూపాయలు. కాబట్టి మరి ఇక్కడ ఈ డబ్బులు అయితే వేశారు. కొంతమందికి డబ్బులు అయితే పడ్డాయి, కొంతమందికి ఇక్కడ ఏమైందంటే ఒక పథకానికి సంబంధించిన డబ్బులు పడింది అంటే మనకి అన్నదాత సుఖీభవ డబ్బులు పడ్డాయి 5,000. మరి కొంతమందికి పీఎం కిసాన్ అయితే డబ్బులు పడింది, కొంతమందికి అవి కొంతమందికి ఇవన్నమాట. 2 డబ్బులు కూడా కొంతమందికి అయితే పడలేదు. ఇట్లా కొంతమందికి ఒక పథకానికి సంబంధించిన డబ్బులు పడ్డాయి, మరొకరికి అయితే పడలేదు. ఇలా అవ్వటంతో రైతులు కంగారు పడి బ్యాంకుల చుట్టూ తిరగటం, రైతు భరోసా కేంద్రాల చుట్టూ తిరగటం అప్పుడే మొదలుపెట్టేశారు. ఈ శ్రమ అంతా అవసరం లేదండి మీకు. ఇప్పుడు ఈ వీడియో అంటే మీకు ఫుల్ క్లారిటీ వస్తుంది అనమాట. స్టేటస్ అనేది ఎలా చెక్ చేసుకోవాలనేది ఇక్కడ ప్రధానంగా మీరు చెక్ చేసుకోవాల్సిన స్టేటస్ నేను చాలా వీడియోల్లో కూడా చెప్పాను అన్నమాట. అయితే ఇప్పుడు మళ్ళీ ఒకసారి చెప్తాను చూడండి. మీరు గూగుల్లోకి వెళ్ళి అక్కడ అన్నదాత సుఖీభవ .ap.gov.in అనే వెబ్సైట్లోకి వెళ్ళండి. లేదంటే
మీరు అన్నదాత సుఖీభవ అని చెప్పి సెర్చ్ చేయండి. ఫస్ట్ లింక్ అనేది వస్తుంది, దాని మీద క్లిక్ చేస్తే మీకు అక్కడ డిస్ప్లేలో మరి నవ్ యువర్ స్టేటస్ అనేది ఉంటుంది ఆప్షను. దాని మీద క్లిక్ చేయండి. అక్కడ రైతు ఆధార్ నెంబర్ని అంటే అడుగుతుంది, అది ఎంటర్ చేయండి. తర్వాత పాత సంవత్సరం చూపిస్తుంది కాబట్టి ఇప్పుడు 2025, 26 అని చూపించింది కదా, దాని ప్లేస్లో మీరు 2026, 27 అని నొక్కండి. సెలెక్ట్ చేస్తే దానికి రైతు ఆధార్ నెంబర్ అడుగుతుంది. రైతు ఆధార్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత క్యాప్చా ఉంటుంది, కొన్ని అక్షరాలు అవి ఎంటర్ చేసిన తర్వాత మీకు సెర్చ్ అని కొడితే సెర్చ్ చేశాక మీకు కింద లిస్ట్ అనేది ఓపెన్ అవుతుంది. ఆ లిస్ట్ అనేది ఓపెన్ అవ్వడం జరుగుతుందన్నమాట. ఓపెన్ అయ్యాక అందులో మీకు డబ్బులు పడ్డట్టు చూపిస్తుంది. అంటే మీకు ఆల్రెడీ ప్రభుత్వం డబ్బులు వేసింది కాబట్టి ప్రభుత్వం తరపున 5,000 రూపాయలు పడ్డట్టు చూపిస్తుంది. క్రెడిటెడ్ అని మీకు చూపిస్తుంది, లేదంటే ప్రాసెసింగ్ అని చూపిస్తుంది. ఒకవేళ మీకు అక్కడ ఏదైనా కారణం ఉంటే ఈకేవైసీ నాట్ డన్ అని చెప్పి, లేదా ఎన్పిసిఐ లింక్ నాట్ డన్ అని ఇలా అర్హత లేదనుకోండి, మీకు నో డేటా ఫౌండ్ అని చూపిస్తుంది. ఇక్కడ మీకు ఈకేవైసీ లేదని చెప్పి చూపించింది అనుకోండి, మీరు వెంటనే కూడా ఈకేవైసీ చేసుకోవాలి. అలాగే ఎన్పిసిఐ లింక్ అనేది చూపించలేదనుకోండి, మీరు వెంటనే కూడా ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోండి. ఈ విధంగా అయితే డబ్బులు పడతాయి. మీకు అంతా కూడా అర్థమైంది అనుకుంటా. నో డేటా ఫౌండ్ అని వస్తే కనుక మీకు జాబితాలో పూర్తిగా పేరే లేదని అర్థం అన్నమాట. ఈ విధంగా చెక్ చేసుకోండి. ఇక పిఎం కిసాన్ విషయానికి వస్తే pmkisan.gov.in అనే వెబ్సైట్లోకి వెళ్ళండి, లేదా పిఎం కిసాన్ అని చెప్పి సెర్చ్ చేయండి. అక్కడ మీకు నవ్ యువర్ స్టేటస్ అని చెప్పి ఆప్షన్ ఉంటుంది. దాని మీద క్లిక్ చేస్తే మీకు రిజిస్ట్రేషన్ నెంబర్ అడుగుతుంది పిఎం కిసాన్కి. దాన్ని కూడా మీరు ఎంటర్ చేయండి. నవ్ యువర్ స్టేటస్ అని ఉంటుంది, దాని మీద కూడా మీరు క్లిక్ చేస్తే మీకు రిజిస్ట్రేషన్ నెంబర్ ఒక పేపర్లో రాసుకొని మీరు ఎంటర్ చేసి క్యాప్చా ఎంటర్ చేసి సెర్చ్ చేస్తే ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ కూడా ఎంటర్ చేశారనుకోండి, మీకు పిఎం కిసాన్ జాబితాలో మీ పేరు ఉందా లేదా అని చెప్పేసి ఇలా కూడా మీరు పిఎం కిసాన్ జాబితాలో మీకు డబ్బులు పడ్డాయా లేదా అని చెప్పేసి చెక్ చేసుకోవచ్చు. అలాగే అన్నదాత సుఖీభవ డబ్బులు పడ్డాయా లేదా అని చెప్పేసి మీరు చెక్ చేసుకోవచ్చు అన్నమాట. ఈ విధంగా కూడా మీరు 2 పథకాల ద్వారా చెక్ చేసుకోండి. చెక్ చేసుకుంటే మీకు ప్రభుత్వం మీకు క్లారిటీగా ఇక్కడ అవకాశం కల్పించింది కాబట్టి, ఒకవేళ మీకు ఇక్కడ ఏ కారణం చేత అయినా డబ్బులు ఆగాయి అనుకోండి, మీరు నేను చెప్పినట్లుగా ఈకేవైసీ ముందుగా వెంటనే చేసుకోండి. ఎవరైతే రైతులు ఉన్నారో ఆధార్ కార్డు తీసుకుని నేరుగా మీ సేవా కేంద్రాలకు వెళ్ళి అక్కడ మీరు పిఎం కిసాన్కి సంబంధించిన ఈకేవైసీ చేసుకోండి. అలానే దీనికి సంబంధించింది ఆ 2 కూడా చేసుకోవాలన్నమాట. ఒకసారి చెక్ చేసుకోండి. చేసుకున్నాక మనకైతే డబ్బులు అయితే తీసుకుంటారు కొంచెం ఈకేవైసీ చేసిన వెంటనే కూడా. ఈ విధంగా ఈకేవైసీ ప్రాబ్లం ఉంటే మీరు సాల్వ్ చేసుకుంటే మీకు 24 గంటలు 48 గంటల లోపే మీకు డబ్బులు అయితే వస్తాయి అన్నమాట. ఎన్పిసిఐ లింక్ కూడా ఒకవేళ చెక్ చేసుకోండి. అది కూడా ఏదైనా ప్రాబ్లం ఉంటే బ్యాంక్ అకౌంట్కి మీరు వెంటనే వెళ్ళి తనిఖీ చేసుకొని దానికి కూడా మీరు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోండి. ఈ విధంగా 2 కూడా చేసుకుంటే, లేదా కొత్త బ్యాంక్ అకౌంట్ అయినా ఓపెన్ చేసుకొని మీరు ఇలా ఎన్పిసిఐ లింక్ అనేది ఆటోమేటిక్గా అయిపోతుంది. ఈ విధంగా మీరు అయితే ఎన్పిసిఐ లింకు ఈ విధంగా కూడా చేసుకుంటే మీకు వెంటనే డబ్బులు అయితే జమ అవుతాయి 1-2 రోజుల్లోనే. ఈ విధంగా ఏంటంటే ఎటువంటి ఇబ్బంది లేదు. ఇప్పుడు డబ్బులు జమ అవుతున్నాయి ప్రతి రైతుకి కూడా. ఈ 7,000 రూపాయలు వేసింది కాబట్టి మీకు ఏదైనా ప్రాబ్లం ఉంటే నేను చెప్పిన విధంగా స్టేటస్ చెక్ చేసుకుని ఏమైనా ప్రాబ్లం ఉంటే వెంటనే సాల్వ్ చేసుకోండి. ఇది రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించిన తాజా సమాచారం. ఈ వీడియో పట్ల ఎలాంటి డౌట్స్ ఉన్నా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, రిప్లై ఇస్తాను. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.